ఆయన కానీ ఆయన తరపున వకాలతో పుచ్చుకునే ఇలాంటి తైనాతీలు కానీ ఎలా మాట్లాడతారు రవిచంద్ర రెడ్డి గారు? చూశారు కదా మీరు అక్కడ ఉండి, ఏంటి వీళ్ళ చేసేదే లేదు రాజనీతి. కాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లెక్క చేసేదే లేదు, అంతా రప్పరప్పనే వాళ్ళ ఉద్దేశం. అది వాళ్ళు చట్టాన్ని లెక్క చేసే వాళ్ళు అయితే చట్టపరంగా వచ్చే కేసుల్ని చట్టపరంగా త్వరగా పరిష్కారం అవ్వాలి. జనంలో ఉన్నాం, జనం ఏమనుకుంటారు, దీనికోసం మంచి మంచి లాయర్లనైనా పెట్టుకుందాం. చట్టం తలుపులు ఎప్పుడు కూడా అందరికీ ఓపెన్గానే ఉంటాయి, ఎక్కడ దాపరిక ఉండాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా కోర్టులకు వెళ్దాం, తొందరగా త్వరితగతిన పరిష్కారం అయ్యేటట్టుగా క్వాష్ పిటిషన్స్ వేయటమా, లేకపోతే సంబంధిత దానికి సంబంధించి త్వరగా హాజరు కావటమా. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కాదు, 12 ఏళ్ల నుంచి హాజరు కాలేదనే అపప్రదను ఎదుర్కోవడానికైనా సిద్ధమే. కానీ అంటే ఇండైరెక్ట్గా చట్టాన్ని మేము లెక్క చేయం, చట్టం కోసం పెద్దగా పంచాయతీ లేదు, మేము పోరాడం, న్యాయస్థానాల్లో మంచి లాయర్లు పెట్టుకోలేం. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా మా పొన్నవాళ్ళు ఉన్నాడు, చూసుకుంటాడు. మా పొన్నవాళ్ళకి మళ్ళీ అధికారంలోకి వచ్చాక పోస్ట్ ఇస్తాం, ఏమవుద్ది, ఖర్చు తక్కువ, కాబట్టి లెక్క చేయాల్సిన అవసరం లే, మా స్కీమ్ రప్ప అని. ఆ ఉద్దేశంతోనే కాదు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ దీనికి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక అధికార ప్రతినిధి కావచ్చు, పక్క పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఏ ఒక్క కార్యకర్తకైనా కేసులు ఎదుర్కొని జైల్లోకి పోతున్నారంటే వెంటనే అక్కడి నుంచి లాయర్ల సమూహం బయలుదేరి వాళ్ళని విడిపించడానికి ఎంత పకడ్బందీగా నెట్వర్క్తో పాటు లంచ్ మోషన్లు, మిడ్ నైట్ మోషన్లు, సుప్రీంకోర్టు తలుపులు తట్టి అప్పటికప్పుడు విడిపించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తన కోసమే కాదు, తన కార్యకర్తల కోసం, తన నాయకుల కోసం, తన నమ్ముకున్న పక్క పార్టీ నాయకుల కోసం కూడా చేసిన వైనాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజున అది లిక్కర్ కేసు కావచ్చు, లేకపోతే జోగి రమేష్ కేసు కావచ్చు, లేకపోతే ఇంకో కేసు కావచ్చు, ఎవరైనా ఎన్ని తప్పులైనా చేసుండని వాళ్ళ కోసం విడిపించడానికి ఎవరైనా లాయర్ పోయి తలుపు తెరుతున్నాడా? పోలీసులు కానీ లేకపోతే కోర్టులు కానీ విసిగిపోయి 90 రోజులు అయిపోయింది, 180 రోజులు అయిపోయింది, ఎన్ని రోజులు మాకు ఇక్కడ తిండిదండగా, మీరు సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటారంటే అనుమతిస్తే ఇక్కడనే సెటిల్ అయ్యేటట్టున్నారు, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి బెయిల్ ఇస్తే తప్ప ఆ సింపతి యాంగిల్ వర్కౌట్ చేసుకోవడంతో పాటు 4 రూపాయలు మిగిలేరా భగవంతుడు అని చెప్పి ఎవరిని రక్షించని కార్యక్రమం ఏదైతే ఉందో, లీగల్ అంటే వాళ్ళకి లెక్కలేదు, లీగల్గా ఎవరిని ప్రొటెక్ట్ చేసేది లేదు. వస్తే సింపతి యాంగిల్ రావాలి, లేకపోతే పరామర్శకు పోవాలి, అంతే. దాంతోపాటు అక్కడ ఒక దురంధరుడు ఉన్నాడు, దురంధర్. ఆయన ఎవరో కాదు, మీకు అందరికీ తెలుసు. పూర్తిగా నేను ఆయన పేరు చెప్పినట్టల్లా మీకు నవ్వు వస్తుంది, కానీ అతను ఇచ్చే ఐడియాలు, ఒకప్పుడు చీఫ్ అడ్వైజరు సకలం, ఆ సకలం ఎవరైతే ఉన్నారో అతనే దురంధర్. అతను దురంధర్ అని ఎందుకనంటే, దురంధర్ ఏ నేపథ్యంలో తీశారో దాన్ని బట్టి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోతే లోతుకు పోదలుచుకోలే, ప్రతిసారి విమర్శించినట్టుంటది. కాబట్టి మనమేందన్నా లెక్క చేసేది కేసుల్ని, వాటి పాటకి అయ్యపోతాయని చెప్పినట్టున్నాడు. అందుకని ఆ విధంగా జరుగుతూనే ఉంది. వాళ్ళ దగ్గర నిజంగా ఈ రోజు వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకోవచ్చు. లేదు, వాళ్ళ దగ్గర లీగల్ టీము లేదు, A to Z పన్నువోలు, A to Z ఆల్ సర్వీసెస్ ఓన్లీ పన్నువోలు. ఖర్చు తక్కువ, మాటలు ఎక్కువ, పెర్ఫార్మెన్స్ కి రేటింగ్. వర్బా ఏదో అంటారే వన్ మ్యాన్ ఆర్మీ లాగా పాపం పొన్నవోలు గారు ఎంతవరకు కష్టపడతాడో, ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పై కోర్టులో వేసి వాదిస్తారో చూద్దాం.